కొన్ని అనుమానాలు ఇందులో. కారు కింద ఒక మనిషి డొల్లుకుంటూ వెళ్తాడా అంటే కారు గబక్కన మీదకొచ్చినప్పుడు గుద్దినప్పుడు ఎగిరి అవతల పడాలా, అలా కాకుండా కారు టైర్ల కింద పడుకున్నట్టయి ఇట్లా డొల్లుకుంటూ వెళ్ళడం అనేటటువంటిది, అది కూడా కారు మూవ్ అవుతుంటే మనిషి డొల్లుకుంటూ వెళ్ళడం అన్నటువంటి. అసలు అట్టెట్లా వెళ్తుంది కారు? ఈ కారు మూవ్ అవుతుంటే పైకి ఎక్కేస్తుంది. అది మామూలు బరువు కాదు, చాలా పెద్ద బరువు ఉండేటటువంటిది. అందులో పైన వీళ్ళందరూ ఉన్నారు, మనిషి ముద్దయిపోతారు. అట్లా కాకుండా ఎట్లా జరిగింది ఇక్కడ? ఇప్పుడు సాధారణంగా అక్కడ పోలీసులు ఉంటారు కదా, ఎదురుగుండానే పోలీసులు ఉంటారు కదా, పోలీసులు ఉండాలి కదా అక్కడ. జగన్ పర్యవేక్షణ Z+ కేటగిరీ సెక్యూరిటీ కదా. 3-4 రోజుల తర్వాత ఈ వీడియో, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్స్ లో జగనే చేశాడంట అంటూ ముందు ఒకటి ప్రొజెక్ట్ అయిన తర్వాత ఒక 24 గంటల తర్వాత ఆ వీడియో రంగంలోకి వచ్చింది. అది పోలీసులు అప్పుడు తమ స్టేట్మెంట్ మార్చుకున్నారు. ఇది ఎట్లా జరిగింది? అకస్మాత్తుగా ఈ వీడియో ఎవరిచ్చారు? ఇది ఇంకొక ప్రశ్న. వీడియోలో ఓన్లీ ఆ డొల్లుతున్నది ఉంది. తర్వాత వీళ్ళు చూపెడుతున్నదేమో అతన్ని ఆటోలో ఎక్కించబోవడం, పోలీస్ కానిస్టేబుల్ తో సహా అంబులెన్స్ లో ఎక్కించే ప్రయత్నం చేయడం, ఈ వీడియోస్ ఉంది. అసలు అతన్ని తీయడం, పక్కన పడుకోబెట్ట ఈ వీడియో అంత కంటిన్యూటీ వీడియో ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది? ఒక ASI హాస్పిటల్కి అంత కంగారు పడాల్సిన పని ఏం లేదు, చిన్న గాయాలు ఉన్నాయి అన్నారు. తర్వాత కూడా అతను మాట్లాడాడని చెప్తున్నారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని పోలీసులకి ప్రాథమిక సూత్రం. ఎందుకు తీసుకెళ్లేదు? ఈవెన్ అక్కడ ASI కి అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళే చెప్పినా కూడా అంబులెన్స్ తీసుకొచ్చారు. అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చాక వీళ్ళని ఎవరిని ఎక్కనీయకుండా ఒక్క వ్యక్తినే తీసుకుని వెళ్లారు. ఇవి ఇక్కడ ఉన్న సందేహాలు.